ఖుషి, ఏంటి ఇంత అందంగా రెడీ అయ్యా? ఎక్కడికైనా వెళ్తున్నారా? అవునత్తా, నేను అమ్మ డాడీ కలిసి టెంపుల్ కి వెళ్తున్నాం. టెంపుల్ కా? మాకు చెప్పలేదేంటి? మేం టెంపుల్ కి వెళ్ళడానికి మీ పర్మిషన్ తీసుకోవాలా? కాదు ఖుషి, మాకు చెప్పుంటే మేము రెడీ అయి ఉండేవాళ్ళం కదా అని. ఏం అక్కర్లేదు, ఓన్లీ మేం ముగ్గురమే వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాం. ఖుషి, రెడీయా? రెడీ డాడీ, అమ్మ కోసమే వెయిటింగ్. త్వరగా రమ్మన్ బేబీ, లేట్ అవుతుంది. అదిగో వస్తుంది డాడీ. అల్లి బిల్లి అధరాలే చల్లే మల్లే మధురి మల్లే కల్లో మల్లే కదలాడే ఒళ్ళో అల్లే వగలవలే సమయం ఆపే మార్గం లేనే లేదా. డాడీ, నువ్వు సెలెక్ట్ చేసిన సారీ అమ్మకి సూపర్ గా సెట్ అయింది. రేయిలోనా పక్కని తోడుండేనా, వెచ్చని శ్వాసల్లోనా మునిగి తేలిపోయేనా. ఎంత అందంగా ఉన్నావో, నీకు ఎవ్వరి దిష్టి తగలకూడదు. బయలుదేరదామా? అమ్మా, నువ్వు మాతారా? నేనెందుకురా, మీరు వెళ్ళరండి. రా అమ్మా, గుడికెళ్ళడం నీకు ఇష్టమే కదా. మీరు కూడా మాతో ఉంటేనే బాగుంటుంది. రండి. రా నానమ్మా. సరే, పదండి. పద. ఖుషి ఎంత మారిపోయిందో చూసావా అమ్మా? మేం ముగ్గురమే వెళ్తున్నామని మనల్ని అవాయిడ్ చేసి భవానీని మాత్రం రా నాన్నమ్మ అంటూ వెంట పెట్టుకెళ్ళింది. మావయ్య కూడా అంతే. అంతకుముందు అక్కవని కాస్తో కూస్తో అభిమానం చూపించేవాడు. కాని రాధ వచ్చినప్పటి నుంచి మనల్ని అస్సలు లెక్క చేయట్లేదు. ఈ ఇంట్లో మనకి పూర్తిగా విలువ లేకుండా పోయిందమ్మా. మీరు గుడికి వస్తారా అని మనల్ని కూడా ఒక మాట అడుగుంటే మావయ్యకేం పోయేది? ఏంటమ్మా, మనకింత అవమానం జరుగుతున్నా నువ్వేం మాట్లాడట్లేదు? వాళ్ళు మనల్ని లెక్క చేయకపోతే ఏంటి, వాళ్ళ లెక్కేంటో నేను తేలుస్తాను. పద. ఏజెన్సీ గురించి ఎవరిని అడిగినా తెలియదనే చెప్తున్నారన్నా. నాకెందుకో ఆ ఏజెన్సీ ఏరియాలో లేదు అనిపిస్తుంది. ఆ నాగవల్లి చెప్పింది కరెక్ట్ అడ్రస్ కాదేమోనన్నా. లేదురా, నాగవల్లికి రాజలక్ష్మి అడ్రస్ చెప్పకుండా దాచాల్సిన అవసరం లేదు. తనకి క్లారిటీ ఉన్నంత వరకు చెప్పింది. రాధ జీవితం నా గుప్పెట్లోకి వస్తేనే తన జీవితం కోట్ల డబ్బులో మునిగి తేలుతుందని కలరింగిచ్చాం. కాబట్టి రాధ దొరకాలన్న తొందర నాకంటే ఎక్కువగా తనకే ఉంటుంది. అయినా మనం ఇప్పుడే కదా వేట మొదలుపెట్టింది. అప్పుడే నిరాశ పడిపోతే ఎలా? గల్లీ గల్లీ జల్లెడ పట్టి రాధ జాడ కనిపెట్టాలి. పదండి.
వదిలేయొద్దమ్మా, ఇలానే బాగుంది. ఎప్పుడూ డాడీ పక్కనే కూర్చుంటాను అని గొడవ చేసేదానివి ఈ రోజు మీ అమ్మ పక్కన కూర్చోడానికే కదా నన్ను ముందు సీట్లో కూర్చోబెట్టావు. అవును, డాడీతో చాలా సార్లు ట్రావెల్ చేశాను, కానీ అమ్మతో కలిసి ఫస్ట్ టైం ట్రావెల్ చేస్తున్నాను కాబట్టి తన పక్కనే కూర్చున్నాను. ఎంత థ్రిల్లింగ్ గా ఉందో. నీ ఎక్సైట్మెంట్ చూస్తేనే తెలిసిపోతోంది నువ్వెంత హ్యాపీగా ఉన్నావో. నాకు అమ్మ వచ్చేసింది కదా, ఇంకా నేను హ్యాపీగానే ఉంటాను. ఈ అద్దమ్మ నీతో ఎప్పుడూ ఉండిపోదు ఖుషి. ఈ ఆనందాన్ని నీకు దూరం చేసి అమ్మ మీద నీకు ద్వేషం కలిగేలా చేసి వెళ్ళిపోతుంది. రే 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 రాదరా రే, అదుగో వెళ్తుంది, తిప్పరా బండి. పోనీరా, నేను చూశానురా రాధా. పోనీ పోనీ పోనీ, అదే బండి. పోనీ పోనీ, వాళ్ళు వెళ్ళిపోతున్నారు, పోనీరా. పోనీ.